సార్ మరి మీరు ఆ రోజు ఎందుకని ఎంబీబీఎస్ దగ్గర ఆగిపోదాం అనుకోలేదు? పీజీ చేసి మళ్ళీ దాంట్లో మల్టీ స్పెషలైజేషన్ చేసి ఎందుకు అనుకున్నారు? ఇప్పుడు అంటే ఇదంతా టైం ఎక్కువ జర్నీ అవుతుంది కదా. జర్నీయే అంటే నేను చేసే ఎంబీబీఎస్ టైంకి ఎంబీబీఎస్ ఒకటి సరిపోదు. కొద్దిగా పాస్ట్ 1980s 70s 80s వరకు కూడా ఓకే ఎంబీబీఎస్ సరిపోతుండే. ఇప్పుడు యాజ్ ఇయర్స్ పాసెస్ ఎంబీబీఎస్ సరిపోదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావాలి అన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత సూపర్ స్పెషాలిటీ కావాలి వచ్చింది. సూపర్ స్పెషాలిటీ చేసిన తర్వాత ఈవెన్ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ తర్వాత కూడా దేర్ ఈజ్ ఏ సబ్ స్పెషాలిటీస్ ఫెలోషిప్స్ అంటారు, అలా కూడా వచ్చినాయి. వీటి కోసం మళ్ళీ ఒక 6 months 1 year అట్లా ఉన్నాయి. సో పెరుగుతూ ఉంది. అంటే ఎలా అయిపోయింది అని అంటే ఇప్పుడు మా న్యూరో సర్జరీలో బ్రెయిన్ అండ్ స్పైన్, కొంతమంది ఓన్లీ స్పైన్ సైడే చేసుకున్న స్పైన్ సైడే వెళ్ళిపోయారు, కొంతమంది ఓన్లీ బ్రెయిన్ సైడ్, మళ్ళీ బ్రెయిన్ లో కూడా ఓన్లీ ట్యూమర్స్ క్యాన్సర్ ట్రీట్ చేసే వాళ్ళు ఉన్నారు, బ్లీడింగ్ రిలేటెడ్ డిజార్డర్స్ నే ట్రీట్ చేసే వాళ్ళు ఉన్నారు. అలా సబ్ కేటగిరీ అయిపోయి స్ట్రీమ్ లైన్ అయిపోతుంది. సో ఇప్పుడు ఐ తీసుకోండి, హార్ట్ లో తీసుకోండి, ఈవెన్ క్యాన్సర్ పేషెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అని అంటారు, సర్జికల్ గ్యాస్ట్రో అంటారు, అంటే ఈ కడుపు రిలేటెడ్ ఇంటెస్టైన్ రిలేటెడ్ వాళ్ళ దాంట్లో కూడా లైక్ సబ్ కేటగిరీస్ అయిపోయినాయి. అంటే ఇంకా ఫ్యూచర్ లో మేబీ ఏ ఆర్గన్ కి ఆ ఆర్గన్ స్పెషాలిటీ డాక్టర్స్ కూడా మీకు ఫర్దర్ గా ఏమైనా థింకింగ్ ఉందా? ఉందండి. ఇంకోటి సరిపోదు ఏమో అనిపిస్తే ఒక ఫెలోషిప్ చేయాల్సి వస్తుంది, స్పైన్ లో ఫెలోషిప్ అనుకుంటున్నాను. సరే, అయితే మనం డాక్టర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. యాజ్ ఏ డాక్టర్ గా మనం ఈ మధ్య కాలంలో ఎక్కువ ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం. జూనియర్ డాక్టర్స్ ముఖ్యంగా ఉమెన్ మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, హాస్పిటల్స్లో కావచ్చు, కాలేజెస్లో కూడా ర్యాగింగ్ పేరుతో హింసకు గురి చేసి వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసి ఇలాంటి చాలా చూస్తున్నాం. ఈ ఇన్సిడెంట్స్ గురించి మీరు ఏం చెప్తారు? ర్యాగింగ్ అంటే ఒక 10 years బ్యాక్ అట్లా ర్యాగింగ్ అనేది ఉండే. అప్పుడు మా ఎంబీబీఎస్ అప్పుడు ర్యాగింగ్ ఉండేది, అది కాస్త తగ్గుకుంటూ వచ్చింది అనుకునే టైంలో ఈ అటాక్స్ అనేది ఎక్కువైపోయినాయి. ర్యాగింగ్ తగ్గింది, ర్యాగింగ్ వల్ల సూసైడ్స్ తగ్గింది, ప్రాపర్ ఏమంటారు ఆర్గనైజేషన్స్ వచ్చినాయి, దానికి ప్రాపర్ కేస్ అవ్వడం లాంటివి వచ్చే టైంలో అది తగ్గింది అనుకుంటే ఈ అటాక్స్ అయిపోయింది. మనం రీసెంట్గా చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో అయిన ఇన్సిడెంట్స్ కానీ, సమ్ ఫ్యూ వీక్స్ బ్యాక్ ఒక సీనియర్ డాక్టర్ మీద అటాక్ కానీ, సో ఇలా చాలా హాస్పిటల్లో పర్టికులర్ గా ఉమెన్ కి ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వాలంటారు? ఎటువంటి వాతావరణం ఉండాలి వాళ్ళకి? ఏం లేదు, ప్రాపర్ సెక్యూరిటీ అనేది ఉండాలి. అండ్ ఆల్సో హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా కొద్దిగా ఇలాంటి ఇన్సిడెంట్స్ కాకుండా జాగ్రత్తలు, కొద్దిగా సీసీ కెమెరాస్ పెట్టి ప్రాపర్ సెక్యూరిటీ అండ్ లీగలైజేషన్, పోలీస్ కేసు, ఇవన్నీ ఒక భయం అనేది ఏర్పడితే ఉంచితే డెఫినెట్లీ కొన్ని తగ్గుతూ ఉంటాయి. ఓకే సార్, మీరు స్టార్టింగ్లో చెప్పినట్లుగా మీ వైఫ్ మీకు ఎంతో సపోర్ట్ ఉన్నారు యాజ్ షీ ఈజ్ ఎ డాక్టర్ కాబట్టి. అంటే ప్రతిదీ కూడా షీ కెన్ అండర్స్టాండ్ అన్నారు. అంటే ఎక్కడో ఒక సిచ్యువేషన్ అనేది డెఫినెట్గా చిన్న చిన్న అలకలు ఇలాంటివి కామన్గా వస్తూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా ఫ్యామిలీలో? ఉన్నాయి. కొన్ని సిచ్యువేషన్స్లో బయటకు వెళ్దాము అనుకునేటి రాలేకపోవడం, మూవీస్ మిస్ చేసుకోవడము, ఏదైనా ఫంక్షన్స్కి ఇంకా నేను వస్తా అని చెప్పి ఇక నేను రాలేను, ఎమర్జెన్సీ అంటే మీరు వెళ్ళిపోవాల్సింది, నేను రాలే ఇంకా నువ్వే వెళ్ళు అని చెప్పినాయి, అలాంటివి ఉన్నాయి. అవి ఎలా సార్ట్ అవుట్ చేసుకుంటారు? కానీ నెక్స్ట్ టైం మళ్ళీ రిపీట్ అవ్వదు అని చెప్పడానికి కూడా లేదు. అంటే ఆ టైంకి ఎమోషనల్ గా సీరియస్ అవ్వడమే, తర్వాత కూల్ అయిపోతుంది. ఇది సిచ్యువేషన్, ఇది వర్క్. సరే, అయితే ఇప్పుడే మీరు చెప్పారు నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ కావచ్చు, మెడికల్ కాలేజెస్ కావచ్చు, ఇవన్నీ ఇంక్రీజ్ అవుతున్నాయి అని. ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి, కమింగ్ ఎంబీబీఎస్ వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి ఎటువంటి సజెషన్ ఇస్తారు? ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇఫ్ దే ఆర్ రియల్లీ ప్యాషన్ ఇప్పుడు డాక్టర్ ప్రొఫెషన్, డెఫినెట్లీ తీసుకోవాలి కూడా. ఎందుకంటే ఇది ఇక్కడితో ఆగిపోయేది, ఇది ఎండ్ అయిపోయే బ్రాంచ్ అయితే కాదు. మీకు కాంపిటీషన్ అనేది అంటే ప్రతి ఫీల్డ్లో కాంపిటీషన్ ఉంటుంది. ఆ కాంపిటీషన్లో ఓవర్కమ్ అయితేనే మనం షైన్ అవుతాం. రియల్ ప్యాషన్ ఉంటే తీసుకోవచ్చు, కానీ ఏదో టైం పాస్కి తీసుకుందాం, క్రేజ్ కోసం తీసుకుందాం, మరి ఎంబీబీఎస్ డాక్టర్ అని చెప్పుకోవాలంటే వాళ్ళు అంత కమిట్మెంట్ ఇవ్వలేరు. తర్వాత కొద్దిగా ప్రాక్టీస్లో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో డెఫినెట్లీ నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు వచ్చే జనరేషన్ ప్యాషన్గా ఉంటే మాత్రం
ఐ సజెస్ట్ దెమ్ టు టేక్ దిస్ ఎంబీబీఎస్. తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న స్పెషాలిటీ సైడ్ వెళ్ళొచ్చు, బాగానే ఉంటుంది. ఓకే. ఎండ్ అయిపోయే బ్రాంచ్ అయితే కాదు ఇది.